మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, మాలో ప్రాణం ఉందంటే కేవలం మీ పని కొరకే నాయన. అది ఎల్లప్పుడూ మేము మనసులో ఉంచుకొని మీ పనిని ఎలా చేయాలి అన్న విషయాలైనా బైబిల్ గ్రంథంలో నుంచి మేము చూసుకొని చక్కగా మీ యందు భయము భక్తి కలిగి బ్రతుకుతున్నామా లేదా అని మమ్మల్ని మేము ఆలోచించుకుంటూ సరిచేసుకుంటూ నాయన మీలో బ్రతకడానికి గల సహాయమును దయచేయండి. ఇదిగో నాయన, జీవగ్రంథంలోని మాటలు మేము ధ్యానిస్తుండగా చెబుతున్న నాకు సంయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వింటున్న వారు కూడా శ్రద్ధగా విని మీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి గల సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి అంశము లేదా పాఠము బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో 2వ సంవత్సరం గాను మరి మీకు ఏర్పాటు చేయబడిన పాఠం బాప్తిస్మం పరలోక మార్గమా. ఏమండి, మరొకసారి పాఠం పేరు చెప్తున్నాను, బాప్తిస్మము పరలోక మార్గమా. ముందుగా ఒక మాటను చూసి మనం పాఠంలోనికి వెళదాం ప్రియులారా. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలండి ప్రియులారా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. ఈ మాటను క్రైస్తవులు చదువుకున్నారు, అందరికీ ఈ మాటను చెప్తున్నారు. బాప్తిస్మము పరలోక మార్గం అంటే మీరు బాప్తిసం తీసుకోండి, రక్షణ పొందుతారు. ఏమండి, బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందుతారు. ఓకే, ఈ మాటను విన్నవారు అలాగైతే మేము బాప్తిసం తీసుకున్నాము, మేము రక్షణ పొందామా? రక్షణ పొందాము అనుకొని బాప్తిస్ము పరలోక మార్గం అనుకుంటున్నారు. ఈ మాటను పట్టుకొని ప్రియులారా, అలాగైతే బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి చేరుతున్నారా? పరలోకానికి బాప్తిస్మమేనా మార్గము? బాప్తిజం తీసుకోవటంతో సరిపోయిందా? ఇంకేం లేదా? ఈరోజు బాప్తిసం తీసుకుంటే చాలు అని అనుకుంటున్నారు, కానీ బాప్తిసం తీసుకున్న తరువాత ఎంత పని ఉందో, ఎంత పని క్రైస్తవులు చేయవలసి ఉందో ప్రియులారా, అది ఆలోచించటం లేదు, అది తెలుసుకోవటం లేదు. అందుకని ఈ పాఠంలో మీరు చక్కగా మీరు తెలుసుకుంటారు బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు ఎలా జీవించాలో అన్న విషయం గురించి. ఈరోజు ఏమండి, బాప్తిసం పరలోక మార్గం అనుకుంటే పొరపాటు. ఏమండి, బాప్తిసం తీసుకుంటే చాలండి అనుకుంటే పొరపాటు. బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు ఎంత పని చెయ్యాలో బైబిల్లో ఉందండి. ఆ పనిని పక్కన పెట్టారు, బాప్తిసాలు తీసుకుంటున్నారు, బాప్తిసాలు ఇస్తున్నారు. ఏమండి, బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా కూడా మేము బాప్తిసం తీసుకున్నాం కదా, ఇంకా అయిపోయిందిలే అనుకుంటున్నారు. బాప్తిసం తీసుకుంటే అయిపోవడం ఏంటి? అప్పుడే స్టార్ట్ అయింది, అసలు సిసలైంది. బాప్తిసం అంటే నువ్వు ఇదిగో ఉద్యోగంలో ఎంట్రీ. ఏమంటే బాప్తిసం అనగా మొదటి మెట్టు, పరలోకానికి ఇదిగో మొదటి మెట్టు. అలాగే బాప్తిస్మం అనగానే అది ప్రారంభం, అది పునాది లాంటిది. ఏమంటే పునాది వేగానే ఇల్లు అయిపోయిందా? పునాది వేగానే భవనం అయిపోయిందా? భవన నిర్మాణం అయిపోయిందా? పునాది వేయాలి, ఏమంటే దాని మీద మళ్ళీ కాలమ్స్, ఏమంటే మళ్ళీ గోడలు, మళ్ళీ ఆ గోడలకు ప్లాస్టింగు, మళ్ళీ ఏమంటే ఆ గోడల్లో ఎక్కడెక్కడ పైపులు రావాలి, ఎక్కడెక్కడ ఎలక్ట్రికల్ రావాలి. అంతే కదండి, పునాది అయిపోగానే ఇల్లు అయిపోలేదు కదా. బాప్తిసం తీసుకోగానే అయిపోయిందా? నువ్వు రక్షణ పొందావా? ఈరోజు బాప్తిసం తీసుకుంటే చాలు, నేను బాప్తిసం తీసుకున్నాను కదా అని అనుకుంటున్నాడు మనిషి. బాప్తిసము తీసుకున్న తర్వాత ప్రియులారా, మీరిక పనిలో ఉండాలి, దేవుని పనిలో ఉండాలి. ఎంట్రీ పాయింట్ బాప్తిస్మం అనేది. ఏమండి,
యేసుక్రీస్తుల వారు ప్రపంచానికి మార్గం. ఏమండి, అందుకనే ఆయన గురించి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఏమండి ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇదిగో నా ద్వారానే రావాలి అని మనకు ఒక మార్గంగా ఉండి, ఒక మాదిరిగా ఉండి, తను ఏమండి శరీరంతో అక్షరాల దేవుని కోసం బ్రతికాడండి. ఏమండి నిలువెత్తు నిదర్శనం మనం ఎలా బ్రతకాలో యేసుక్రీస్తుల వారిని చూడాలి. మరి ఆయన జీవితంలో బాప్తీసం తీసుకున్నప్పటి నుండి ఎలా ఉంది ఆయన జీవిత ప్రయాణం? బాప్తీసం తీసుకున్న రోజునే ఇక అయిపోయాను కదా, నేను తీసుకున్నాను కదా, అంటే నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షణ పొందుతాడు కదా, నేను బాప్తీసం తీసుకున్నాను కనుక ఇక నేను ప్రాణం పెట్టేస్తాను అని బాప్తీసం తీసుకున్న రోజున లేదా మరుసటి రోజున ప్రాణం పెట్టేశాడా? బాప్తీసం తీసుకొని స్టార్ట్ చేశాడండి, పని మొదలు పెట్టాడు. కానీ అదేంటో కానీ ఈరోజు క్రైస్తవులలో బాప్తీసం తీసుకోగానే అయిపోయింది అనుకుంటున్నారు. ఇక అంతా, ఇక నేను రక్షణలోనికి వచ్చేసాను, ఇక నేను చాలే, ఇక ఇలా బ్రతికితే సరిపోతుందిలే అనుకుంటున్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు ఉద్యోగానికి వచ్చావు, దేవుని పనికి వచ్చావు, ఇక స్టార్ట్ అవ్వాలి, నీ పని స్టార్ట్ అవ్వాలి, నీ పనితనం చూపించాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. నువ్వు ఏమండి అనేకులను రక్షణలోనికి తీసుకురావాలి. ఇది కదా దేవుని పని. ఏమంటే యేసుక్రీస్తులు బాప్తీసం తీసుకోగా ఏం చేశాడు? రండి, ఇతర సమీప గ్రామాలలో నేను ప్రకటించినట్లు వెళుదుము రండి. ఎందుకే కదా నేను వచ్చాను. స్టార్ట్ చేశాడండి. బాప్తీసం తీసుకోగానికి అయిపోయిందని ప్రాణం పెట్టేలేదు. 3.5 సంవత్సరములు సువార్త ప్రకటించారు అంటే ప్రియులారా, ఎందుకు పని చెయ్యాలి, ఎందుకు ప్రకటించాలి మీరు చెప్పండి? బాప్తిస్మం ఒక్కటే ఉంటే సరిపోతుందనుకుంటే పొరపాటు. బాప్తిస్మమే పరలోక మార్గం అనుకుంటే పొరపాటు. మరి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలండి? ఎందుకంటే ఏమండి నువ్వు పాపముల చేత అపరాధముల చేత చచ్చావు. నేను చూస్తేనే అసహ్యం, నీ జీవితం బాగోలేదు, చిన్నప్పటి నుంచి బాగోలేదు. మనుషులందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళు పాపం చేశారు. అందుకనే నువ్వు చనిపోవాలి, మళ్ళీ నూతనంగా బ్రతకాలి. అదే కదా, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యమును చూడడు అంటాడు యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో నికోదేముతో మాట్లాడుతూ. అప్పుడు నికోదేము, అయ్యా క్రొత్తగా జన్మించాలా, నీ రాజ్యానికి రావాలంటే, దేవునితో నేను ఉండాలంటే క్రొత్తగా జన్మించాలా? ముసలివాడైన నేను ఎలాగూ జన్మిస్తాను? రెండవసారి తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ వస్తానా? కాదు కాదు కాదు, ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలి అన్నాడు. అంటే బాప్తిస్మము ద్వారా జన్మించాలి. అంటే బాప్తిస్మములో ఏమి జరుగుతుంది ఏమండి? అంటే మనం పరలోకంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా చనిపోవాలి. ఎలా చనిపోవాలి? ఇదిగో బాప్తిస్మములో. ఏంటి బాప్తిస్మములో ఏమండి? ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా. ఇదిగో బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? నీ మరణం, నీ ప్రాచీన స్వభావం యొక్క మరణం. ఇప్పుడు జీవిస్తున్నది ఇక మీదట బాప్తిస్మం అంటే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి మళ్ళీ నువ్వు క్రొత్తగా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నువ్వు క్రొత్తగా జన్మిస్తున్నావు. ఇక పాప పురుషుడు లేడు, ప్రాచీన పురుషుడు లేడు, సమాప్తం బాప్తిస్మముతో. క్రీస్తులో నువ్వు ఇప్పుడు బాప్తిస్మం పొందుతున్నావు అంటే నీ కొరకు యేసు క్రీస్తుల వారు మరణించారు కదా. ఇప్పుడు నీకు ఏమండి ఆ యొక్క విడుదల నీకు వచ్చేసింది బాప్తిస్మంతో. నువ్వు మళ్ళీ క్రొత్తగా జన్మించావు. మరి ఇలా క్రొత్తగా జన్మించిన మీరు ఏమండి నిజంగా దేవుని పనుల్లో మీరు ఉన్నారా?
ఎందుకు ఎందుకు క్రొత్తగా జన్మించాలి? ఎందుకంటే యువకుడు నీతిమంతులు లేరు కదా. అక్కడే రోమిలకు రాసిన పత్రికల్లో 2:23 మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ఏమండి ఏమని మాట్లాడుతున్నాడు? 2:23 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదా అంటే అందరూ కూడా ఎలా ఉన్నారు? అందరూ కూడా పాపము చేశారు, వయోపరిమితి లేకుండా చేశారు. ఏమండి అసలు ఎలాంటి భేదం లేదండి, అందరండి. ఏమండి పలానా వాళ్ళు చేయలేదని లేదండి, అందరూ కూడా పాపం చేశారు కనుక అందరూ కూడా ఎలా అయిపోయారంటే మహిమను పొందలేక, అంటే పరలోకాన్ని పొందకుండా ఉన్నారు. కనుక ఇప్పుడు పరలోకం పొందాలంటే ఏం చేయాలంటే ఆయన మరణంలో నువ్వు బాప్తిసం పొందాలంటే యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం తీసుకోవాలి, ఈ క్రీస్తులో నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు నీ తరపున ఆయన నీకు ప్రక్షాళన పాప క్షమాపణ నీకు దయచేస్తాడు. అంటే ఆ బాప్తిసం ద్వారా నువ్వు కడగబడిన వాడుగా ఉంటావు, నువ్వు మళ్ళీ క్రొత్తగా జన్మించిన వాడుగా ఉంటావు. అంటే ఏమండి యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడు కదా, ఇక నువ్వు బాప్తిసంతో ఆయన మరణంలో నువ్వు పాలు పొందావు. అందుకని అక్కడ ఏమంటున్నాడు చూడండి, 6వ అధ్యాయం. ఇప్పుడు రండి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాప విషయమే మృతులుగాను, ఇక చనిపోయారు కదా, మీరు ఆ నీటిలో సమాధి చేశారు కదా, ఇప్పటి నుంచి మీరు పాపులుగా, మీరు మృతులు, మీ పాప జీవితాన్ని నీటిలో విడిచిపెట్టారు. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు, ఇక మిమ్మల్ని మీరే ఎంచుకోండి. కనుక ఇక నుండి మీరు ఏమవుతున్నారు? క్రీస్తు యేసునందు మీరు ఇప్పుడు సజీవులు. మళ్ళీ ఇప్పుడు మీరు నూతనంగా జన్మించారు. ఇలా నూతనంగా మీరు జన్మించారంటే ఇక మీకు స్టార్ట్ అయిందన్నమాట పని. ఏమండి బాప్తిస్మముతో పని ప్రారంభమవుతుంది, కానీ ఈరోజు బాప్తిస్మమే అదే మాకు పరలోకాన్ని తెచ్చిపెడుతుంది అనుకుంటున్నారు. బాప్తిస్మముతో పని మొదలవుతుంది. ఏమండి ఇక పని మొదలవుతుంది ప్రియులారా. ఏమండి మీకు ఇది చాలామంది క్రైస్తవులకి తెలియదండి పాపం. బాప్తిస్మం ఒకటే తీసుకుంటే సరిపోతుంది, బాప్తిస్మం ఇస్తే సరిపోతుంది, అదే పరలోక మార్గం అనుకుంటున్నారు ప్రియులారా. నిజంగానండి ఒకసారి దేవుని యొక్క ప్రణాళిక మనుషుల పట్ల ఏమై ఉంది? బాప్తిజం తీసుకుంటే పరలోకానికి ఏమంటే వెళ్ళిపోతారా? అసలు వాళ్ళకి పని లేదా? దేవుడు ఏం పని పెట్టలేదా? దేవుడు అందరికి కూడా పని పెట్టాడండి. ఏంటి ఆ పని? ఏమండి దేవుడు ఆయన కోరిక మనుషుల పట్ల ఏమై ఉంది? ఏమని ఉందంటే ప్రియులారా, ఇదిగో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతూ ఏమండి నేను పరిశుద్ధుడును గనుక, దేవుడు పరిశుద్ధుడండి, మరి మనల్ని కూడా ఎలా ఉండమన్నాడు? మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఇదిగో ఓకే, బాప్తిస్మముతో మీరు పరిశుద్ధులుగా ఉంటున్నారు, బాప్తిస్మతో మీరు పరిశుద్ధులు అవుతున్నారు. మరి ఆ పరిశుద్ధత కడ వరకు అలాగే ఉంటుందా? మీ బ్రతుకు ముగించేంత వరకు అలాగే ఉంటున్నారా మీరు? ఏమండి పరిశుద్ధులుగా ఉండమన్నారంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి యేసుక్రీస్తులో బాప్తిస్మం తర్వాత ఏం చేశారు చూడు. ఆయన్ని అహర్నిశలు కష్టించి పని చేశాడండి. ఏమండి దేవుడు కోరుకున్న లక్షణాలు ఈరోజు మనిషిలో ఉంటున్నాయి మీరు చెప్పండి. బాప్తిస్మము తర్వాత నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు? అసలు మనుషులు పంపించిందే తన పని కొరకు కదా, తన ఉద్యోగం. ఏమండి తన యొక్క పని చేయటానికి నరులను పంపాడు కదా. మనుషులు పుట్టింది అందుకు కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమండి 1వ అధ్యాయం 4వ వచనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ఎందుకు వచ్చాం భూమి మీదకి? ఏమండి ఆయన అంటే తన కృపా మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను నిర్ణయించుకున్నాడు. నువ్వు రావాలని, నువ్వు కావాలని, నువ్వు తన కోసం నువ్వు బ్రతుకాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడే 2:10 కూడా అంటాడు, ఇదిగో మనము వాటి యందు నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై వచ్చాము. ఎక్కడ చేసావు నువ్వు సత్క్రియలు? బాప్తిసం తీసుకుని ఏమండి క్రొత్తగా జన్మించినప్పటి నుంచి ఇక సత్క్రియలు నువ్వు చేయడం ప్రారంభించాలి.
అదే దేవుడు కోరుకుంటున్నది. కానీ బాప్తిసం చాలనుకుంటున్నారు. ఎంత విరోధం మీరు చూడండి ఒక్కసారి. ఇక బాప్తిజంతో నా పని అయిపోయింది అనుకుంటున్నారు. పేరుకు బాప్తిజాలు తీసుకుంటున్నారు కానీ మనిషిలో మార్పులు లేవండి ఈరోజు. ఏమి బాప్తిజం ఒకటే ఇంక అయిపోయింది, మేము వచ్చేసాం రక్షణలో అనుకుంటున్నారా? పొరపడుతున్నారు. మీరు ఒక ఉద్యోగానికి సెలెక్ట్ అయినప్పుడు ఇక మీకు ఉద్యోగం వచ్చినట్టు కాదు, మీకు జీతం వచ్చినట్టు కాదు. సెలెక్ట్ అయిన మీరు ఉద్యోగానికి పనికి వెళ్ళాలి, పని చెయ్యాలి. అప్పుడండి ఆ పని చేస్తే ఆ వచ్చిన ఆ జీతంతో మీరు సంతోషిస్తారు. ఇది మీకు అర్థమవుతుంది కదా. బాప్తిజం తీసుకున్న మీరు దేవుడు చెప్పినట్లు ఇదిగో సత్క్రియలు చేస్తున్నారా? అలా మీరు ఏమండి పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. బాప్తిజం అయితే తీసుకుంటున్నారు కానీ మనిషిలో మార్పు లేదండి, మార్పు లేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో మాట్లాడుతూ, అపోస్తుల కార్యములు ఏమండి 2వ అధ్యాయము 38వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఏమండి పేతురు గారు ఏమండి బాప్తిజం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. మీరు అందరు ఇదిగో మీరు దేవుని కోసం పుట్టారు, దేవుని కోసం బ్రతకాలి. ఇదిగో మీరు పుట్టిందే దేవుని కోసం అని మీకు అనిపించిందా? అయితే మీరు బాప్తిజం తీసుకోండి. మీ జన్మ దేవుని కోసం జరిగింది. అలా జరిగిందని మీరు విన్న తర్వాత ఇదిగో మీరు మారు మనసు పొంది ఇప్పటి వరకు జీవించిన ఈ జీవితం చాలు, ఇక మీరు చచ్చిపోవాలి. బాప్తిస్మములో మీరు చచ్చిపోవాలి. అలా చచ్చిపోయి మళ్ళీ మీరు నూతనంగా బ్రతకాలి. అలా బ్రతికిన మీరు ప్రియులరా ఎలా ఉండాలి? ఇదిగో మీరు వాటి యందు మీరు నడుచుకొనవలెనని ఇదిగో తన కృపామయ తన మహిమకు కీర్తి కలగజేయాలి. మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలి. మీరు యేసుక్రీస్తు ఎలాగైతే బాప్తిజం తీసుకున్నప్పుడు పని ప్రారంభించాడో అంతే కదండి. రండి, నేను బాప్తిజం తీసుకున్నాను కదా, రండి, ఇతర గ్రామ సమీపాల్లోనూ ప్రకటించినట్టు వెళదాం రండి అని పిలుస్తాడు. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో మనకు కనిపిస్తుంది ప్రియులారా. ఎందుకు? బాప్తిజం తీసుకున్నాడు, అయిపోయింది కదా? లేదు, బాప్తిజం తీసుకున్నాడంటే రండి, ప్రకటించినట్లు వెళదాం రండి, ఇక నేను పనిలోకి వచ్చాను. ఏమండి పనిలోకి వస్తున్నారు బాప్తిస్మంతో. అందుకని యేసుక్రీస్తుల వారండి బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచి ఆయన జీవితం చూస్తే దేవుని పని అండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదువుకుంటే ఏమంటాడండి అక్కడ? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను ఇదిగో భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి, అంటే పని చేయాలా? అది ఎలా చేయాలి? సంపూర్ణంగా నువ్వు పనిలో ఉండాలి. బాప్తిసం తీసుకోగానే అయిపోయింది కాదు ప్రియులారా. బాప్తిసం తీసుకున్న తర్వాత నుంచి నువ్వు దేవుని పనిలో సంపూర్ణంగా ఉండాలి. ఏమండి మరి ఆ పనిలో క్రైస్తవులు ఉన్నారా? దేవుడు పని ఏమండి దేవుడు ఇచ్చిన పనిని ఈరోజు క్రైస్తవులు చేస్తున్నారా? ఏం చేస్తున్నారండి? బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమంటే యేసుక్రీస్తుల వారు ఏం చేశారు? పని చేసి ప్రాణం పెట్టాడు. తీసుకున్నా కానీ వెంటనే ప్రాణం పెట్టలేదు, పని చేశాడు ప్రియులారా. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. అదే మనకు మాదిరి అయిన క్రీస్తు చేశారు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి ప్రియులారా. మత్తయి రాసిన సువార్త ఏమండి 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము విస్తరించుచున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ఏమండి ప్రకటింప మొదలు పెట్టెను. ఇంకా మొదలు పెట్టేశాడు చూడండి. బాప్తిసం తీసుకోరగానే ఇంకా ఆగిపోలేదు, ఇంకా అయిపోయింది, నేను రక్షణ పొందేశానులే, నాకు పరలోకం వచ్చేసింది అనుకోలేదు. ఇక మొదలు పెట్టాడు, పనిని ప్రారంభించాడు. ఇక అందరినీ కూడా ఏమండి మనుష్యులు పడుతున్నాడు.
మనుషులు పట్టి మీరు కూడా మనుషులు పట్టాలి, మిమ్మల్ని కూడా నేను మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను, నా దగ్గరకు వచ్చేయండి అంటున్నాడు. అందరూ కూడా ప్రావీణ్యులను చేస్తున్నాడు. ఏమండి, దేవుని పనికి ఉపయోగపడే సాధనాలుగా చేస్తున్నాడు. ఈరోజు నువ్వు అలా చేస్తున్నావా? బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి ఏమండి, దేవుని పనిలో బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి ఈరోజు భక్తులు ఉంటున్నారంటున్నారా? మీరు చెప్పండి, ఎక్కడండి? బాప్తిజమే పరలోక మార్గం అనుకుంటున్నారు, కానీ బాప్తిస్మం ఏమండి, అది ప్రారంభం. నువ్వు పనిలోకి వస్తున్నావు, మరి పనిలోకి వస్తున్నవారు పని చేస్తేనే పరలోకం, కానీ బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మేము పరలోకానికి వెళతామనుకుంటే పొరపాటు. ఏమండి, పని చేయాలి కదా, దేవుని పని. ఏంటి దేవుని పని? పాపిని మార్చాలి. అదే కదా దేవునికి సంతోషాన్ని ఇచ్చే పని. ఏమండి, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకుందాం. చూడండి ఒకసారి, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 9వ మాట ఏమంటున్నాడు అక్కడ? దేవుని ప్రణాళిక ఏమైందంటే చూడండి, యేసుక్రీస్తులో ఎలా దేవుని సంతోష పెడుతున్నాడు చూడండి. 15వ అధ్యాయము ఎక్కడ 15 చదువుతున్నారా? చదవండి. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణ్యము దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు పాపిని మారిస్తే దేవుడు ఎంత సంతోషపడతాడు అంటే, తప్పిపోయినవాడు నాకు దొరికాడు, హ్యాపీ. దేవునికి ఎంత హ్యాపీనెస్ చూడండి. ఆ హ్యాపీనెస్ ఇచ్చేవాడుగా నువ్వు ఉన్నావా? బాప్తిసం తీసుకున్న తర్వాత క్రైస్తవులు చేయవలసిన పనులండి, ఆ సువార్త పనిలో ఈరోజు ఏమండి క్రైస్తవులు ఉన్నారంటారా? మీరు చెప్పండి. బాప్తిసాలు తీసుకోండి అంటున్నారు, కానీ తీసుకున్న తర్వాత పనిలో నడపాలి. ఆ పనిలో నడపడానికి ప్రియులారా వాళ్ళకి ఎలాంటి మాటలు చెప్తున్నారు? వాళ్ళని మెప్పించే మాటలు చెప్తున్నారా? పనిలో ఏమండి వాళ్ళని నిలబెట్టే మాటలు చెప్పాలి. వాళ్ళు ఇబ్బంది పడినా పర్లేదు, ఏమండి వాళ్ళు బాధపడినా పర్లేదు. ఏమండి ఓనరు ఇతను పని చెప్తే బాధపడతాడు, పని చెప్పకుండా ఉన్నాడు అనుకోండి, అతను ఎలా పని చేయగలుగుతాడు? మీకు అర్థమవుతుందా? అతను ఆ పని చెయ్యాలి. ఆ పనిలో అంత కష్టం ఉంది. మరి ఆ పనిలో ఏమంటే ఎంత కష్టం ఉందని నీకు అర్థమైన తర్వాత అతడు ఎలా చెయ్యాలో నువ్వు చెప్పాలి, నిలబెట్టాలి. అతను ఇబ్బంది పడవచ్చు, కష్టపడవచ్చు, అయినా పర్లేదు, నువ్వు చెప్పు. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రియులారా నిజంగా పనిలో ఉండాలండి. ఏమండి, ఆత్మను రక్షించే పనిలో ఉండాలి. అదే పనిలో క్రీస్తున్నాడు. అపోస్తలులు కూడా అదే పనిలో ఉన్నారు. అపోస్తలులండి యేసుక్రీస్తు తర్వాత కూడా వాళ్ళు ఎలా బాప్తిసం తీసుకున్న తర్వాత వదిలేశారా? ప్రాణాలైన పోగొట్టుకున్నారండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. ప్రారంభంలో పేతురు గారు బొంకినా, అబద్ధం మాట్లాడినా, తర్వాత తన ప్రాణం పెట్టాడండి దేవుని సేవలో, హతసాక్షిగా మారిపోయాడు. నన్ను చంపేయండి పర్లేదు, నేను మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టను, ఆయన మాటలు విడిచిపెట్టను. ఎందుకండి ప్రాణాలు పోగొట్టుకోవాలి? బాప్తిసం తీసుకున్నాడు కదా, పరలోకానికి వెళ్ళిపోతాడు కదా, ప్రాణాల మీదకి తెచ్చుకోవాలా? దేవుని పని అంటే అది. పరలోకం అప్పుడే వస్తుంది, అంతేగాని బాప్తిసం తీసుకున్న వెంటనే పరలోకం రాదండి. బాప్తిసం తీసుకొని ఏదో ఆదివారం ఒక్కరోజో లేదో ఎప్పుడో నీకు సమయం దొరికినప్పుడు ఏదో రొట్టె విరవడమో లేదా ఆదివారం ప్రార్థనలో కలుసుకోవడమో ఇలా ఉంటే పరలోకం వస్తుందనుకుంటున్నారా? రాదండి, రాదు. బాప్తిసం తీసుకున్న వారితో ఎలాంటి మాటలు చెప్తున్నాడో తెలుసా పేతురు గారు? ఆనాడు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు కదండి. ఏమండి పేతురు గారి మాటలు విని అందుకని వాళ్ళు ఏం చేశారు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో, వీరు అపోస్తలుల బోధ యందును, ఏమండి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. అపోస్తలుల బోధ యందును
ఏమండి, సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే కంటిన్యూగా ఉన్నారట చూడండి. బాప్తిజం తీసుకున్నాం కదా, అయిపోయింది లేదు, కంటిన్యూగా బోధలో అంటే సువార్త పనిలో కంటిన్యూగా ఉంటున్నారు. సహవాసం, ఎప్పుడు దేవుని మాటలకు సహవాసాలు, దేవుని మాటలు నేర్చుకోవడానికి కూడుకుంటున్నారో మిస్ కాకుండా ఉంటున్నారు. ఏమిటి, తప్పక కూడుకుంటున్నారు. అది అంతేకాదు, రొట్టె విరుచుట కార్యక్రమంలో కూడా ఉంటున్నారు, ప్రార్థన చేయటంలో కూడా ఉంటున్నారు. ఈరోజు క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఈ విషయాల్లో, ఈ పనుల్లో మీరు ఉంటున్నారా? మీరు చెప్పండి. ఏమండి, ఉంటున్నారా? లేదండి, ఎప్పుడో ఒకసారి చర్చికి వెళ్ళి కూర్చొని వస్తే సరిపోతుందిలే, కానుకేస్తే సరిపోతుందిలే, మీటింగ్లు పెడితే సరిపోతుందిలే, లేదా ఏమండి ఏదో మనకు తోచింది ఎప్పుడైనా ఇస్తే సరిపోతుందిలే అనుకుంటున్నారు. కానీ బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి నువ్వు పనిలో ఉండాలి. ఏమండి, అందుకనే ఈ మాటలు ప్రియులరా హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలతో ఏమండి పేతురు గారు చెప్తున్నాడు, ఇదిగో మీరు సహవాసంలో ఉండాలి, బోధలో ఉండాలి, రొట్టె విరచటంలో ఉండాలి, ప్రార్థన చేయటంలో ఉండాలి. ఎంత బాగా చెప్తాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఏమండి 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఏం చేయాలట? నువ్వు కూడుకోవాలట. దేనికి? ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు. ఈరోజు కూడుకుంటారు దేనికో తెలుసా? మాట్లాడుకోవడానికి కూడుకుంటారండి. దేవుని పని కొరకు కూడుకోరు, దేవుని మాటలు వినడానికి కూడుకోరు. దేవుని మాటలు చెబుతాము రండయ్య అని సమయం పెడితే ఆ సమయానికి రారండి. ఎందుకు? పరలోకం వస్తుంది అనుకుంటున్నారా? మీకు మేము బాప్తిజం తీసుకున్నాంలే, దేవుని కార్యాల్లో ఉన్నాంలే, ఇంకా మాకు కాకపోతే ఎవరికి వస్తుంది అనుకుంటున్నారా పరలోకం? ఏమండి, బాప్తిస్మం పరలోక మార్గము కాదు, దేవుని పనుల్లో ఉండాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన మాటలను పాటించాలి. పాటిస్తేనే పరలోకం అండి. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన పరలోకం రాదండి. అందుకని ఆనాడు శిష్యులు బాప్తిజం తీసుకున్న వాళ్లకు దేవుడు ఈ మాటలు చెప్పిస్తున్నాడు. ఇదిగో మీరు మానకండి, సమాజంగా కూడుకోవడం మానకండి. ఇంకా కూడుకోవాలి, కూడుకొని ఎన్నో మీరు నేర్చుకోవాలి. కిందకి అంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా మానుకొనక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినమును సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయాలి. దినదినం అభివృద్ధి పొంది ఇంకా ఎక్కువగా కూడుకోవాలి. కానీ బాప్తిజం తీసుకున్నంత సంవత్సరం వస్తాడు, 2 ఏళ్ళు వస్తాడు, తర్వాత ఎందుకు తగ్గిపోతున్నావు? ఏమండి, బాప్తిజం తీసుకున్నప్పుడు కొత్తలో నువ్వు ఎలా ఉన్నావు, తర్వాత నువ్వు ఎలా ఉన్నావు? ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోతే సరిపోతుంది, ఎప్పుడో ఒకసారి వింటే సరిపోతుంది, ఎప్పుడో ఒకసారి కాదు, మరి ఎక్కువ అవ్వాలని చూడండి కూడుకోవడం. మళ్ళీ ఎక్కువగా ఉండాలి, ఇంకో దేవుని పనులు నేర్చుకోవడం, ఏమంటే చెప్పటం, సువార్త పనులు నువ్వు ఎక్కువ అవ్వాలి రాను రాను. కానీ రాను రాను తగ్గిపోకూడదు. అదే చెప్తున్నాడండి. రాను రాను మీరు ఏమండి ఎక్కాలి, కానీ మీరు తగ్గకూడదని చెప్తున్నాడు. ఏమండి, ఎంత మంచి మాటలండి బైబిల్లో వ్రాయబడిన మాటలు. ఈరోజు బాప్తిజం తీసుకున్న తర్వాత పనిలో ఉండటం లేదండి. ఏమండి, అసలు మనసును మార్చుకున్న వాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి? ఏదో మార్చుకున్నామని బాప్తిజం తీసుకుంటున్నారు, కానీ చాలామంది దేవుని పనుల్లో ఉండటం లేదు. మరి వాళ్ళకున్న అలవాట్లను, ఆ ప్రాచీన స్వభావాలు కూడా వదలటం లేదండి. చాలామంది నేను చూస్తున్నప్పుడు ఆశ్చర్యమవుతున్నాయి, ఎందుకని బాప్తిజం తీసుకున్నారు? బాప్తిజం తీసుకుంటే తీసుకుంటారు, సాక్ష్యం ఇస్తారు. ఏమండి, ఇది మొదలుకొని నిజంగా కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని కోసం బ్రతుకుతామండి. ఇదిగో పౌలు అన్నట్టుగా బ్రతుకుట క్రీస్తేనండి, చావైతే లాభమని. దిక్కుమాల అలవాట్లు పోగొట్టుకోరు. ఏమండి, అబద్ధాలు మానేయుడు, ఆ చూపును కంట్రోల్లో పెట్టుకోడు, శరీర ఆశలను విసర్జించడు. ఎందుకు వినియోగిస్తారండి ఈ దేహాన్ని? నువ్వు బాప్తిస్మంతో, ఇదిగో పునర్జన్మ సంబంధమైన స్నానంతో దేవునిలోకి వచ్చిన తర్వాత ఏది నీలో నవీన స్వభావం చెప్పు? ఉందా నీలో? ఏదో బాప్తిసం తీసుకున్నాక పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నా. నీలో ఉండాలి లక్షణాలు. బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో.
ఇవి కాక లోకంలో నువ్వేమి చేసినా నువ్వు పరలోకానికి వెళ్ళవండి. మీరు వెళ్ళరు ప్రియులారా. పేతురు గారితో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? పేతురు, ఇదిగో సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా ప్రేమిస్తున్నాను కనుకనయ్యా మీ వెంట తిరుగుతున్నాను. ఏమయ్యా బాప్తీసం తీసుకున్నాము. ఏమయ్యా మీ వెంట మేము తిరుగుతున్నామంటే, ఇదిగో నువ్వు మనుషుల పట్టు జాలరుగా చేస్తావని చెప్పిన తర్వాత మీ దగ్గరకు వచ్చేసామంటే ఏమండి మేము ప్రేమిస్తున్నాం కదయ్యా. అంతే కదండి, పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందిన వాళ్ళు కదా శిష్యులు. నిజంగానండి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అయితే నువ్వేం చేయాలో తెలుసా? చూడండి ఒకసారి యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము. ఏమండి ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. 21వ అధ్యాయము 15 నుంచి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నువ్వే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ఏమంటున్నాడు? నా గొర్రె పిల్లలను నువ్వు ఏమండి మేపమని ఆయనతో చెప్పాడు. ప్రేమిస్తున్నావా? అయితే ప్రేమిస్తే సరిపోదు, వెళ్ళి గొర్రెల మేపు అన్నాడు. వెళ్ళి గొర్రెల మేపు అన్నాడు. 16వ వచనంలో మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోనుతో ఏమంటున్నాడు? సీమోను, నన్ను నువ్వు ప్రేమించున్నావా అని రెండవసారి అతన్ని అడిగాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని చెప్పాను. ఆయన నా గొర్రెలు కాయమని, మరి ఇదే మాట చూడు, నా గొర్రెలు కాయమని చెప్తున్నాడు. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమించున్నావా అని అడిగాడు. మూడు సార్లు అడుగుతున్నాడు చూడండి. ఆ మాటిన తర్వాత పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, ఏమండి నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువు కదా ఆయనతో చెప్పాను. అప్పుడు యేసుక్రీస్తుల వారు అంటున్నాడు, యేసు నా గొర్రెల మేపు నువ్వు యవనస్తుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి నువ్వు వెళ్ళుచుంటివి. నువ్వు ముసలవాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టమైన కాని చోటికి నేను మోసుకొని పోను నీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. ఏంటి మాటల్లో ఉన్న అర్థం? ఏమండి అంటే బాప్తిజం తీసుకుంటే సరిపోతుంది అనలేదండి. ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, గొర్రెలు కాయడం అంటే చుట్టూ ఏమండి గొర్రెలన్నీ లోపల వేసి నువ్వు బయట పడుకోవడమా? అది కాదు కదా గొర్రెలు మేపడం అంటే ఎంత కష్టం మీరు చెప్పండి. ఆ గొర్రెలు మేపడం అంటే చుట్టూ కంచేసి చుట్టూ వలేసి వాటిని మధ్యలో పెడితే మరి ఫుడ్ బయటికి తీసుకుని వెళ్ళాలి. దారి తప్పుతున్నాయి చూసుకోవాలి. దారి తప్పుతుంటే ఏమండి ఒక్కేటి వేయాలి. అంతే కదా, మీకు అర్థమవుతుందా? గొర్రెలు మేపేవాళ్ళు ఏమండి మరి ఆ గొర్రెలు తినడానికి ఏమైనా తోడేలో పులో లేకపోతే ఏదో జంతువు వచ్చేస్తుంది, అవి రాకుండా కాపాడాలి. మేత ఎక్కడ దొరుకుతుంది వాటికి? ఎలాంటి మేత పెట్టాలి? ఏ మేత పెడితే ఆరోగ్యంగా ఉంటాయి అవి? నీళ్ళు ఎలాంటివి తాపాలి? అంటే ఇవన్నీ విషయాలు గొర్రెల కాపరి చూసుకుంటాడు. నేను గొర్రెలు కాస్తున్నానంటే ఇవన్నీ చూసుకోవాలి. ఈ పనంతా ఎవరికి? బాప్తిసం తీసుకున్న వాళ్ళకి. ఈ పనిలో ఉన్నారా? గొర్రెలు కాస్తున్నారా? గొర్రెలు కాయడం అంటే ఏదో చుట్టూ కాంపౌండ్ కట్టి లోపల గొర్రెలు వేసి నువ్వు బయట ఉండడం కాదు, చచ్చిపోతాయి అవి. మీకు అర్థమవుతుందా? పని చేయాలండి. బాప్తిసం తీసుకున్న నువ్వు ఇదిగో యవనస్తులను బాప్తిసం తీసుకున్నావు, హ్యాపీ. అలా బాప్తిసం తీసుకున్న నువ్వు పని చేయాలి. ఇదిగో ఇప్పుడే యవనస్తుడిగా ఉన్నావు కదా, బాప్తిసం తీసుకున్నావు, ఓకే యవనస్తుడిగా ఉన్నావు కదా, ఇప్పుడే నీ మాట బాగుంది, నీ నడక బాగుంది, ఏమండి మీరు చక్కగా పని చేయగలరు. అందరూ కూడా మిమ్మల్ని కోరుకుంటారు. నీ బలాన్ని అందరూ కోరుకుంటారు. ఇదిగో రా పని చేయి, ఇది చేయి, అది చేయి, నీకు అందరూ అప్పగిస్తారు. ఈ వయసు ఉన్నప్పుడే. వయసు లేనప్పుడు మీ ఇంట్లో వాళ్ళే ముసలోడని నేను సైడ్కి పెట్టేస్తారు. ఏం వస్తావులే సైడ్కుండు అంటారు. ఎందుకు? నువ్వు ముసలావుడు కాబట్టి. అప్పుడు దేవుడు పని చేస్తావా? లేదు. ప్రియులారా, ఈ మాటలన్నీ ఎందుకు అంటే బాప్తిస్మముతో నీ పని ప్రారంభమవుతుంది. ఇక నువ్వు ఖాళీగా ఉండడానికి వీల్లేదు, పని చేయాలి. ఏంటి పని ఎందుకండి చెప్తున్నాడు? బాప్తిస్మం ఒకటే కదా రక్షణ అనుకుంటే పని ఎందుకండి చెప్పాలి? పని చెబుతున్నాడు అంటే బాప్తిస్మము తర్వాత ప్రియులారా పని చెయ్యాలి. మరి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ పొందుతాడని మార్కు రాసిన సువార్త 16:16 ఉంది.
అదే కదండి, ఒకసారి చదవండి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. ఈ మాట చదువుకున్నారు కానీ పైన మాట చదువుకున్నారా? పైన మాట ఏముంది? 15వ వచనం చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అది పైన మాట వదిలేశారు, బాప్తీసం తీసుకుంటే చాలనుకుంటున్నారండి. ఏమండి, బాప్తీసం తీసుకున్న నువ్వు ఏం చేయాలో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అదే పని యేసుక్రీస్తుల వారు ఏమండి ప్రజలందరికీ చెప్పడం జరిగింది. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19 నుంచి చదువుతాం. చదవండి. కాబట్టి మీరు వెళ్ళి శిష్యులు చెప్తున్నారు చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఏమండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియుడి. ఏమండి, మీకు పెట్టినటువంటి పని సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడు. ఎలా అవుతారు శిష్యులు? ఎలా వస్తారు దేవునిలోకి? సువార్తను ప్రకటించాలి. మరి నువ్వు ఏమండి, ఆయన యొక్క జననము, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క పునరుద్ధానం, ఆయన లేవడం నువ్వు చెప్పాలి కదా. ఆయన సువార్త, రాజ్య సువార్త మీరు చెప్పాలి కదండి. మరి సువార్తను ప్రకటించే వారుగా మీరున్నారా? మీరు చెప్పండి. ఈ పనిలో మీరున్నారా చెప్పండి. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటే బాప్తీసం తీసుకొని ఇక మాకు పరలోకం వచ్చేస్తుంది అనుకుంటున్నారా? బాప్తీసం తీసుకున్న తర్వాతే పని ప్రారంభం అవుతుందండి. ఎలాగైతే ఒక ఇల్లు పునాది అయిన తర్వాత మళ్ళీ కట్టడం స్టార్ట్ అవుతుంది, అప్పుడే అసలు సిసలైన తలపోట్లు ఎలా కట్టించాలి, ఎలా కడితే ఏమంటే బాగొస్తుంది, ఎలా కడితే మనకు ఉపయోగంగా ఉంటుంది, మీకు అర్థమవుతుందా? కనుక ప్రియులారా, బాప్తీసం తీసుకోకుంటేనే పరలోకం అనుకుంటే పొరపాటు. బాప్తీసం తీసుకున్న తర్వాత పనిలో ఉండాలి. పనిలో ఉంటేనే పరలోకం. బాప్తీసం అది ప్రారంభం, ఇంకా చాలా ఉంది. ఇంకా ఎదగాలి, నువ్వు దినదినము ఎదగాలి. రోజు రోజుకు దేవుని పనిలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. అలా ఎదుగుతూ ప్రియులారా మీరు పని చేస్తేనే మీకు పరలోకం. కానీ బాప్తిస్మం ఒక్కటే తీసుకుంటే పరలోకం ఎంత మాత్రం రాదు. ఏమండి, బాప్తిస్మం తీసుకోముందు నువ్వు ఒకలాగా ఉన్నావు, మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత అదే చెప్తాడు. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమంటాడు చూడండి. నేను ఏమండి చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాని వల్ల మాట్లాడాను, చిన్న పిల్లవానిలాగా చేష్టలు చేశాను, మరి పెద్దవాడిని అయ్యాను. మరి పెద్దవాడు అయిన తర్వాత జ్ఞానం కదా, తెలివి కదా. చిన్నపిల్లలాగా ఆటలాడతావా? ఒక చిన్నది ఏమండి ఏదో ఒక ఆట బొమ్మ తీసుకొని బుర్రు అందంతా ఆడుకుంటారా? లేదు కదా. చిన్నప్పుడు వేరే, పెద్ద అయిన తర్వాత వేరే. చిన్నప్పుడు అంటే అది నీ బాప్తిజం తీసుకోకుండా ముందు లైఫ్, అది వ్యర్థంగా బ్రతికావు, కాలాన్ని వృధా చేసావు. మరి బాప్తిజం తీసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది, పనిలో ఉండాలి. పిల్లవాని చేష్టలు మానేస్తున్నారా? ఏమండి, జ్ఞానుడుగా అంటే నువ్వు బుద్ధి కలిగిన వాడుగా బ్రతుకుతున్నావా? బ్రతకాలండి. అందుకే మీరు బాప్తిజం తీసుకున్నది. అలా బ్రతికితేనే మీకు పరలోకం వచ్చేది ప్రియులారా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఏమండి 6వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములు గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక, మళ్ళీ నిన్నెవరో మారమని నువ్వు మారమనసు పొందాలి, నువ్వు ఇంకా బాగుండాలి, మళ్ళీ నీకు చెప్పాలా? మళ్ళీ ఆ విషయాల గురించే నువ్వు ఆలోచిస్తావా?
ఇంకా చిన్న పిల్లవాళ్ళ ఎందుకు ఆలోచిస్తావు? రా, మారిపో. దేవుని పని చాలా ఉంది చేసేది. వాటి గురించి నువ్వు ఆలోచించు. ఇంకా ఆ మూల పాఠాలే వైపే నువ్వు ఉంటావా? ఇంకా నీకు ఆ మారాలి, ఇంకా అబద్ధాలు మాట్లాడకూడదు, చెడు చూపు చూడకూడదు, చక్కగా నువ్వు ఉండాలి, నువ్వు పనిలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, నువ్వు రోజు రావాలి, ఎప్పుడు దేవుని గురించి ఆలోచన, ఇవే ఎప్పుడు చెప్పాలి? ఇవే మూల పాఠాలా? ఇక ఏవి లేవా? ఈరోజు క్రైస్తవులకు మళ్ళీ ఇవే మాట చెప్పవలసి వస్తుందండి. కారణం, మార్పు లేదు మరి మనిషిలో, ఇంకా నిర్జీవ క్రియలు విడవటం లేదు. మరి లేదండి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. ఇప్పుడు ఈ పాఠాలు కాదండి, ఇక మనమే దేవునిలో సంపూర్ణతలోకి వెళ్ళిపోవాలని చూడండి. క్రీస్తులోనికి మనం సంపూర్ణులుగా, ఎలాగైతే యేసుక్రీస్తుల వారు ఇదిగో భూమి మీద సంపూర్ణంగా నేను చేశానన్నాడు, ఇక మనం కూడా సంపూర్ణంగా చేయాలంటున్నాడు. అదే కిందకంటున్నాడు, క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణులగుటకు సాగిపోదుము. మళ్ళీ ఇక చిన్న చిన్నవి మళ్ళీ మూలపాఠాలు, మళ్ళీ ప్రారంభంలో ఏ మాటలు మారమనసు పొందాలి, ఇదిగో మీరు బాప్తిజం తీసుకోవాలి, మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, మళ్ళీ ఆ పాఠాలు మీకు అవసరం ఉండకూడదు. సంపూర్ణతలోకి మీరు వెళ్ళిపోవాలంటే దినదినం మీరు ఎదుగుతూ ఉండాలి పిల్లలారా. అప్పుడు కదా మీరు పరలోకానికి దగ్గర అయ్యేది. అప్పుడండి మీరు పరలోకానికి అర్హులయ్యేది. అప్పుడు మీరు పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి మీకు హక్కు ఉండేది. అంతేకాని ఏదో బాప్తిజం తీసుకున్నాం, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతామంటే, ఈరోజు బాప్తిజం తీసుకున్న చిన్న చిన్న అలవాట్లు కూడా విడవలేకపోతున్నారు. వాళ్ళు చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అవుతుంటుంది, ఎందుకు తీసుకున్నారండి బాప్తిజం మీరు? లేదండి, విడవాలనుకుంటున్నాం కానీ కొన్ని మేము వదలలేకపోతున్నామండి. లేదండి, వదలాలి. డాక్టర్ గారు చెప్పారనుకో, నువ్వు పోతావు ఇవి తింటే అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు వదులుతావా? దేవుడు చెప్తే వదలరా? మీ బ్రతుకును మార్చుకోవాలి ప్రియులారా. మీ బ్రతుకును మార్చుకొని ఇదిగో సంపూర్ణులైపోయి నీ జ్ఞానం అర్థమైంది, నువ్వు పెద్దోడిప్పుడు. మరి పెద్దోడులా పనిలో ఉండాలి కానీ చిన్నపిల్లోడిలాగా ఇంకా మాటిమాటికి చిన్నపిల్లలు ఎలాగైతే తల్లిదండ్రులు చెప్తూనే ఉంటారు, అయినా కూడా ఆటం వాళ్ళ ఆటం వాళ్ళదే అంటుంటారు కదా, అలా చిన్నపిల్లలు. మరి నువ్వు పెద్దోడయ్యావు, బాప్తిజం తీసుకున్నావంటే నీకు జ్ఞానం అర్థమైంది. మరి జ్ఞానం అర్థమైన నువ్వు కూడా దేవునికి వ్యతిరేకంగా నువ్వు నీ బ్రతుకు దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఎలా చెప్పు? నువ్వు పరలోకానికి వెళ్తావా? కనుక సంపూర్ణులగుటకు సాగిపోదుము అంటున్నాడండి. ఎందుకంటే దేవుని ఇష్టం కూడా అదేనటండి. దేవుని ఇష్టం కూడా మనుషులందరూ రక్షణ పొంది, చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి ప్రియులారా, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని నిశ్చయించి ఉన్నాడు. దేవుని ఇష్టమే అదట. మనుషులందరూ రక్షణ పొందాలి, బాప్తిజం తీసుకోవాలి. తీసుకొని వాళ్ళు ఏమవ్వాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానులు. ఇంకా వాళ్ళలో సత్యం అనేది వచ్చేయాలి, క్రీస్తనే ఆయన వచ్చేయాలి. ఇప్పుడు బ్రతుకుతున్నది నీవైనా నీలో క్రీస్తు కనబడాలి. నీలో క్రీస్తున్నాడా? లేడండి. మీ క్రియలే అందుకు నిదర్శనం. మీరు చేస్తున్న పనులు, మీరు చేసేటువంటి ఆలోచన, అన్ని విషయాల్లో క్రీస్తులా ఎదగాలంటుంటే అన్ని విషయంలో లోకంలో ఎదుగుతున్నారు ఈరోజు. దినదినము దేవునిలో మీరు ఎదగాలంటుంటే దినదినము లోకంలో ఎదుగుతున్నారు అందరూ. ఎవరిలో ఉండండి ఈరోజు ఆ విధేయత, ఆ వినయం, ఆ యొక్క దేవుడు చెప్పిన సంస్కారం ఈరోజు ఉందంటారా? మీరు చెప్పండి. లేవండి. బాప్తిజం తీసుకున్న తర్వాత సంస్కారం రావాలని బైబిల్ చెప్తుంటే బాప్తిజం తీసుకున్న తర్వాత వీడు విర్రవేగుతాడు, వీడు కాలర్ ఎగరేస్తాడు. పరలోకానికి దగ్గర అవుతున్నారా, దూరం అవుతున్నారా? మూలపాఠాలు చెప్పవలసిన అవసరత మీకు ఏర్పడుతుంది. కారణం, మీరు ఎదగటం లేదు. కానీ దేవుని కోరికండి మీరు ఎదగాలని. మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానులుగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక ప్రియులారా. మరి సత్యమును గూర్చిన అనుభవం నీలో ఉందా? ఆ పనిలో మీరు ఉన్నారా? మీరు చెప్పండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో కూడా ప్రతి మనిషిని ఎలా చేయమంటున్నాడో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం ప్రియులారా,
ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలట. చూడండి ఏమండి, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా నువ్వు చెయ్యాలి. ఏదో బాప్తీసం తీసుకుంటే పరలోకం వచ్చే అంతటితో కాదు, ఆయన బ్రతికిన నాళ్ళు ప్రియులారా దేవుని కోసం ఏమండి దేవుడు ఎలా చెప్పాడో అలా నిలబడాలి. అలా సంపూర్ణంగా చేస్తున్నావు ప్రతి మనిషిని. ఆ పనిలో నిన్ను ఉండమంటున్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు ఆ పనిలో నువ్వు ఉండాలి, నిలబెట్టాలి. ప్రతి మనిషిని నువ్వు బుద్ధి చెప్పాలి. వాడు ఒకడు తప్పు చేస్తున్నాడా, చెప్పు బుద్ధి. లేదండి బాధపడతారు, చెబితే పడరు, తెలుసుకుంటారులే. ఓకే, ఈరోజు బాధపడతారేమో, అంతే కదండి. ప్రేమతో చెప్పిన మాటలు ఏమండి వాళ్ళకి మంచి చేసే మాటలు ఎలా ఉంటాయట, బాధాకరంగా ఉంటాయి. ఏమండి మిమ్మల్ని బాధ పెట్టేవిగా దేవుని మాటలు మిమ్మల్ని దైవజనులు హెచ్చరిస్తున్నప్పుడు ఒకవేళ ఆ మాటలు మిమ్మల్ని బాధ పెట్టినా అవి మిమ్మల్ని బాగుపరిచే మాటలే. సూది నొప్పిగా ఉంటుంది, మరి అది నీ మంచి కొరకే కదా. ఏమండి మందు చేదు ఉంటుందండి, ట్యాబ్లెట్ చేదు ఉంటుంది కదా అని వదిలేస్తారా, అది మీ మంచి కొరకే కదా. దేవుని మాటలు ప్రియులారా చూడండి, ప్రతి వ్యక్తిని సంపూర్ణునిగా చేయాలట. తప్పిపోతున్నాడేమో బుద్ధి చెప్పాలట. సంపూర్ణునిగా చేసి ఏమండి దేవుణ్ణి ప్రకటించాలి, వాళ్ళని నిలబెట్టాలి. ఆ పనిలో ఈరోజు క్రైస్తవులుగా ఉన్నారా మీరు చెప్పండి. అలా ఉంటే ఏమండి మీరు పరలోకాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రియులారా. పేతురు రాసిన ఏమండి మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచి సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఇదిగో ఉండండి దేవుని పనిలో, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి, దేవుని మీద నమ్మకం ఉంచి ఉండండి. అయ్యో దేవుడు దేవుడు అనుకుంటుంటే మేము బ్రతికేది ఎట్లా అని ఆలోచిస్తున్నారా? దేవుని పని అనుకుంటే మా కుటుంబాలు ఎట్లా గడవాలని ఆలోచిస్తున్నారా? అంతే కదండి. ఈరోజు ఏమయ్యా దేవుని కార్యాలకు రావటం లేదు, దేవుని మాటలు వినడానికి రాలేదంటే బిజీ అయిపోయామండి. ఎందులో బిజీ? దేవుని పనుల్లో బిజీ ఉన్నారా? మీ పనుల్లో మీరు బిజీ ఉన్నారా? ఏమండి ఈరోజు ఎందుకండి దేవుని మాటలు వినడానికి రాలేకపోతున్నాను? బిజీ అండి. ఎందులో బిజీ అండి? బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి దేవునిలో బిజీ అవ్వాలి కదా. దేవుడు పోషించాడు అనుకుంటున్నారా? 84 లక్షల జీవరాశులు పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా? కాకోలంతో ఏలియాను పోషించాడండి. అవి తెచ్చిపెట్టేయండి భోజనాన్ని. అవన్నీ గుర్తులేవా నీకు? విడిచిపెడుతున్నారండి దేవుణ్ణి పండ్ల మీద పడిపోయి. సంపూర్ణులు అవ్వాలట, పరిపూర్ణులు అవ్వాలట దేవునిలో. అలా బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి ప్రియులారా పనిలో పరిపూర్ణులు అవ్వాలి, దేవుని పనిలో అనుభవ జ్ఞానులు అవ్వాలి, ఇంకా దేవుని పనిలో విస్తరించాలే కానీ రోజు రోజుకు తగ్గిపోకూడదు ప్రియులారా. అదే చెప్తున్నాడు ఈ మాటల ద్వారా. ఏమండి అది చెప్తున్నాడండి. రోమీయులకు రాసిన పత్రిక. ఏమండి ఏదో నమ్మి బాప్తిజం తీసుకుని రక్షణ పొందుతాడు, ఏదో బాప్తిజం తీసుకుంటే సరిపోతుంది అనుకుంటే పొరపాటు ప్రియులారా. ఇంకా ఎన్నో మాటలు ఉంటాయి రక్షణ గురించి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం అండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడతాడు. చూడండి ఏమండి నమ్మి బాప్తిసం పొందాడు రక్షణ పొందుతాడు కదా. మళ్ళీ ఈ మాట ఏంటి? బాప్తిస్మము పొందాలి, అలాగే ప్రార్థన చేయాలి. అలాగే తీసుకున్నంత మాత్రం రక్షణ పొందుతారా? మరి ప్రార్థన చేయాలి కదా. ఇంకొక మాట ఉంటుంది చూడండి అక్కడే, ఎక్కడ చూస్తారంటే 9వ వచనం.
అదేదనగా అక్కడే 10వ అధ్యాయం 9వ వచనం, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని నీ హృదయం నుండి విశ్వసించిన యెడల నీవు రక్షణ నొందుదువు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, నువ్వు బాప్తిస్మకు అవసరం లేదు, నువ్వు విశ్వసిస్తేనే చాలు, ఆయన ప్రభువుని నువ్వు ఒప్పుకుంటే చాలు, నీ హృదయంలో ఒప్పుకుంటే నువ్వు రక్షణ పొందుతారు. ఏ మాటను నమ్మాలి? నమ్మి బాప్తిసం పొందుతారని నమ్మాలా? ప్రార్థన చేస్తే చాలని నమ్మాలా? ఏమండి, ఒప్పుకుంటే చాలని నమ్మాలా? దేని నమ్మాలి? 3 నమ్మాలి, 3 ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఈరోజు ఎలా ఉందంటే సమాజంలో, ఏమండి, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెడిసిన్ గురించి చెప్తున్నాడు ఆయన. ఏమయ్యా, నువ్వు రోగం నుంచి ఇదిగో నువ్వు రక్షణ పొందాలంటే, నీకు రోగం నయం కావాలంటే ఒక ట్యాబ్లెట్ ఇది భోజనానికి ముందు వేసుకో, వెళ్ళిపోయాడు అనుకోండి. ఇంకా ఉన్నాయి, లేదా అది వేసుకుంటే సరిపోతుందా? ఇంకా ఉన్నాయి, రోజువారీ ఏమంటే రోజు వేసుకునే ట్యాబ్లెట్ ఇంకా ఉన్నాయి. నమ్మి బాప్తిసం పొందితే సరిపోతుంది. ఆ మాటతో వదిలేస్తారా? పైన మాట వద్దా? ఈ మాటలు వద్దా? ఎన్నో ఉన్నాయండి. ఇంకా మిమ్మల్ని పరలోకానికి నడిపించే మాటలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. అలా మీరు ఉండాలి. ప్రార్థన చేయటం వలననో, ఏదో నువ్వు హృదయంలో ఒప్పుకోవడం వలననో, బాప్తిసం వలననో ఒక్కొక్కటి చేస్తే లేదు, ఇవన్నీ నీలో ఉండాలి. ఇదిగో మొదట ఒప్పుకోవాలి, ఏమండి, బాప్తిసం తీసుకోవాలి, ప్రార్థన అంటే పనిలో ఉండి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తూ, ఏమంటే అలా పనిలో ఉండి ప్రార్థన చేస్తూ ఎంతవరకు? అంతం వరకు అని చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదవండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. ప్రియులారా, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షణ పొందుతాడు. చూడండి, అదేంటిది? ప్రారంభంలో బాప్తిసం తీసుకుని రక్షణ అన్నారు కాదా? ప్రార్థన చేస్తే రక్షణ కాదా? హృదయంలో ఒప్పుకుంటే రక్షణ కాదా? ఉండాలి అవన్నీ నీలో ఉంటూ అంతం వరకు నువ్వు సహించాలి. అప్పుడే రక్షణ పొందుతావు ప్రియులారా. అంతేకాని ఏదో ఒక మాట అక్కడ చదువుకొని ఇక రక్షణ వచ్చేస్తుందిలే, ఇక నేను బాగుపడిపోతానులే, ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఆ విషయాలన్నీ రాశారండి. ఈ 66 పుస్తకాల్లో నువ్వు ఏ ప్రకారంగా బ్రతకాలి, ఏ ప్రకారంగా బ్రతికితే నువ్వు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు అన్న మాటలన్నీ ప్రియులారా దేవుడు మనకు గ్రంథస్థం చేసి ఇచ్చాడు. కనుక ఈ మాటలన్నీ చదువుకొని అంతం వరకు సహిస్తేనే రక్షణ పొందుతాం. అంతం వరకు దేవుని పనుల్లో అలా నిలబడితేనే ఉంటాం. కానీ బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళము. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళము. ఇదిగో హృదయంలో ఒప్పుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళము. ఇవన్నీ ఉండాలి. హృదయంతో ఒప్పుకోవాలి, అది ఉండాలి. ఏమండి, అలాగే బాప్తిసం తీసుకోవాలి, ఉండాలి. అలాగే ప్రార్థన ఉండాలి, పని ఉండాలి. ఇవన్నీ నీలో ఉంటూ నువ్వు చనిపోయేంత వరకు ఖచ్చితంగా సహించాలి నువ్వు. అందుకని ప్రియులారా, అపోస్తలుల బోధ ఎలా ఉండేదో తెలుసా? ఏమంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉండమని చెప్పారో తెలుసా? అపోస్తల కార్యములు 14వ అధ్యాయము, ఏమండి 22వ వచనం. ప్రియులారా, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసు దృఢ ఎందుకు పరచాలి? ధైర్యపరుస్తున్నాడు శిష్యులు. ఎందుకు దృఢపరచాలండి? ఏమండి, బాప్తిసం పరలోక మార్గం కాదా? అలా అయినప్పుడు బాప్తిసం తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పొచ్చు కదా. మళ్ళీ దృఢపరచడం ఎందుకు చెప్పండి? ప్రార్థన చేయండి చెప్పొచ్చు కదా, ఒప్పుకోండి అని చెప్పొచ్చు కదా. దృఢపరచడం ఎందుకు చెప్పండి? బాప్తిసం తీసుకుని దేవుని పనుల్లో ఉంటూ ప్రార్థనలు చేస్తూ ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రియులారా శ్రమలు మీకు వస్తాయి. మిమ్మల్ని బాధ పెడతారు, సహించాలి. అలా అంతం వరకు సహించిన వాళ్ళే రక్షణ పొందుతారు. కనుక మీరు ఏం చేయాలో తెలుసా? శిష్యుల మనసు దృఢపరుస్తున్నారండి. చదవండి ఇప్పుడు. విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అది దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే బాప్తిస్మము కాదు,
దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ప్రార్థన చేయటం కాదు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏదో నోటితో ఒప్పుకోవడం కాదు. విశ్వాసములో నిలకడ ఉందా? ఎగురుతున్నావా? జంప్ అవుతున్నావా? ఈరోజు చాలామంది నిలకడ లేదండి, జంపులండి. చాలామంది జంప్ అండి. ప్రారంభంలో వస్తారు చూడండి, ఒక 2 సంవత్సరాలు అనుకోండి, పాత వాళ్ళు ఉండరండి. అదేమోనండి జంపు. ఏంటి జంపు? నిలకడ లేదా? శ్రమ వెళ్ళిపోతావా? ఇబ్బంది వెళ్ళిపోతారా? పోతారా నరకానికి చెప్తున్నాను నేను. నిలకడగా ఉండాలి. దేవుడు నీలో చూస్తాడు. నిలకడ నీకుందా? అదే చెప్తున్నాడండి. విశ్వాసమందు నిలకడ, నీ నమ్మకం ఉందా నీకు? పరలోకం వస్తుందని నీకు నమ్మకం ఉన్న తర్వాత వండు నిలకడగా. ఏమండి, శ్రమలను నువ్వు అనుభవించాలి. అలా శ్రమలు నువ్వు అనుభవిస్తూ ప్రియులారా ఉంటే అంతం వరకు నువ్వు సహించాలి. దేన్ని సహిస్తున్నావయ్యా? నీ సహనమే లేదు నీకు. ఉండాలి. అలా ఉంటేనే నీకు పరలోకం వస్తుంది అంటున్నాడు. ప్రియులారా అర్థం చేసుకోండి. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోరండి. అందుకని ఆ రోజు శిష్యుల మనసులు ఎందుకు దృఢపరచాలండి? ఎందుకండి ధైర్యపరచాలి? మీరు చెప్పండి. ఇవన్నీ జరుగుతాయి, మీకు సంభవిస్తాయి. అప్పుడు మీరు త్రొట్రల్లకూడదు, అప్పుడు మీరు బాధపడిపోకూడదు, ఇబ్బంది పడకూడదు. ఇవన్నీ మామూలే అనుకోవాలి. ఇవన్నీ నేను ఈ పనిలో ఉన్నాను కనుక నాకు ఆ మహోన్నతమైన లోకం రావాలంటే కష్టపడాలి. ఇవన్నీ మామూలే అనుకోవాలండి. ఎక్కువ లాభం వస్తుంది అనుకోండి, కష్టం ఎంత పడతాడో చెప్పండి. రాత్రి పగలు డ్యూటీలు, ఓటీల మీద ఓటీలు. ఎందుకయ్యి ఇన్ని ఓటీలు అంటే, నెల రోజులు కాగానే జీతం ఎక్కువ వస్తుందండి. మరి నిద్రాహారాలను మానేయాలండి. ఎక్కువ రావాలంటే కష్టం ఎక్కువ చేయాలా? ఇది అర్థమైంది. మరి ఆ మహోన్నతమైన లోకం నీకు రావాలంటే శ్రమలు, ఇబ్బందులు వద్దా? ఉండాలండి. అవి ఉన్నాయంటే నీకు లాభం మరింత వస్తుందని లెక్క ప్రియులారా. అందుకనే ఒకవేళ మీకు ఇబ్బందులు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా, ఆనందపడండి అన్నాడు. ఇదేంటండి ఆనందపడన్నాడు? ఒకప్పుడు చదువుకునేటప్పుడు ఆశ్చర్యపోయేవాడిని. ఇదేంటండి దేవుని శ్రమలు వస్తే ఆనందపడమంటున్నాడేంటి అని ఒకప్పుడు డౌట్ వచ్చేది. కానీ వాక్యాలు వింటున్నప్పుడు, ఏమన్నా అన్న వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నప్పుడు, మనం ఎలాగైతే లోకంలో డ్యూటీలు ఎక్కువ చేసినప్పుడు, పనులు ఎక్కువ చేసినప్పుడు శ్రమ ఉంది కదా, ఇబ్బంది పడకూడదు. ఆ డబ్బులు తీసుకునేటప్పుడు ఆనందం ఉంటుంది చూడండి, హ్యాపీ అండి. కనుక ప్రియులారా, పరలోకం మనకు రావాలంటే ఈ భూమి మీద ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఇవన్నీ వస్తాయని చెప్పారు భక్తులు. ఈనాడు కూడా అవే చెప్పాలి. అలా చెబితేనే, అలా నమ్మిన వాళ్ళే పరలోకానికి వెళతారు, అలా సహించిన వాళ్ళే పరలోకానికి వెళతారు. కానీ బాప్తిస్మం పరలోక మార్గం కాదు. ఎందుకంటే ఆనాడు శిష్యుల గురించి ఒక మాట వ్రాయబడింది. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13-14 వచనాల ప్రియులారా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని, వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా, అతడు ఇలాగూ పరలోకానికి వెళ్ళి వచ్చిన వాళ్ళతో చెప్తున్నాడట. వీళ్ళంటే వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఎవరయ్యా, వీళ్ళు ఎలా వచ్చారయ్యా, ఇంత తెల్లని వస్త్రాలు ధరించుకున్నారేంటి, వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారేంటి, వీళ్ళు ఎలా వచ్చారయ్యా అని అనగానే, వాళ్ళు ఎలా వచ్చారో మీకే తెలుసాయి అనగానే అప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి. వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. ఎలా వచ్చారటండి? దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు, అంటే దేవుని రాజ్యములోకి వెళ్ళే వాళ్ళు ఎవరో తెలుసా? శ్రమలలో నుండి వెళ్ళేవాళ్ళు. అంటే శ్రమలుంటాయా? ఉంటాయి. బాధలుంటాయా? ఉంటాయి. అదే కదండి, ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏం చేయమంటున్నాడు? హ్యాపీగా గంతులేండి అన్నాడు. బాధను అనుభవించాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. పరలోకం బాప్తిస్మం ఒక్కటే పరలోక మార్గం అయి ఉంటే ఈ మాటలన్నీ వచ్చేవి కాదు. క్రైస్తవుడైనందుకు నువ్వు బాధ అనుభవించాలి. సద్భక్తితో నువ్వు బ్రతుకను ఉద్దేశించుతున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు నీకు వస్తాయి, అనుభవించాలి.
అలా అనుభవించినప్పుడు దేవుడు మాట్లాడతాడు, వీరందరూ మహాశ్రమల్లో నుంచి వచ్చిన వాళ్ళు, వీరికే కదా ఈ రాజ్యం, వీరికేనండి ఈ రాజ్యం, స్వతంత్రించుకోండి అని చెప్తాడండి. కనుక ప్రియులారా, అంతం వరకు సహిస్తేనే, అంతం వరకు భక్తిలో దేవుడు చెప్పినట్లు, ఏమండి, యేసుక్రీస్తుల వారు నడిచినట్లు, ఆయన చెప్పినట్లు, ఆయన బాటలు నడిస్తేనే పరలోకం తప్పితే బాప్తిస్మం ఒక్కటే పరలోకం అంటే పొరపాటు. మీరు తప్పు స్థితిలో ఉన్నారు. ఏమండి, మీరు తప్పును నమ్ముకున్నారు. బాప్తిసం అంటేనే అది ప్రారంభం, పనికి ప్రారంభం. ఇక బాప్తిసం తీసుకున్న నువ్వు పనిలో ఉండి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అంతం వరకు నువ్వు సహించి ఆ పరలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. అప్పుడే నీకు పరలోకం వస్తుంది. కానీ ఏదో బాప్తిసం తీసుకుంటే నీకు పరలోకం వస్తుంది అనుకుంటే అది ఎన్నటికీ రాదు. ఓకేనండి, ఈ పాఠం మీకు అర్థమైంది నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. క్రీస్తేసునందు అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగోనయ్యా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడని ఇదో ఒక మాటను చూసుకొని క్రైస్తవులు గుడ్డిగా నమ్ముకొని, ఇదిగో బాప్తిసం తీసుకున్నాము, ఇక అయిపోయిందిలే, ఏదో ఒకరోజు మేము ప్రార్థనలకు వెళ్ళి ఏదో కానుకలు సమర్పించుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ బాప్తిస్మంతో పని మొదలవుతుంది. ఇక ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు మాకు వస్తాయి. నిలబడాలి క్రీస్తునందు. ఇదిగో మేము సంపూర్ణులు అయిపోవాలయ్యా. క్రీస్తు ఎలాగైతే మీ పని బ్రతికున్నన్నాళ్ళు మీ పనిని చేశాడు, మేము కూడా మా ప్రాణం ఉన్నంత వరకు మీ పనిలో ఉండాలి. అలా బ్రతుకున్నాళ్ళు మేము పనిలో ఉంటేనే పరలోకం వస్తుంది. కానీ ఏదో మేము బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మీకు పరలోకం రాదయ్యా. కనుక నాయన ఈ పాఠాన్ని నేర్చుకున్నారు, విన్న ఈ మాటలను ఆయన వినటమట్టు కావండి వాళ్ళకి జీవితాల్లో గ్రహించి పరలోకం తీసుకున్నప్పటి నుంచి ఇంకా మీ పనిలో విస్తరించడానికి కావలసిన సహాయమును దయచేయండి. ఇంకా నమ్మకములో నాయన, విశ్వాసములు నిజంగా వాళ్ళు ఆ నమ్మకాన్ని దృఢపరుచుకోవాలి, ఇంకా నిలబడాలి నాయన, సహించాలి. అలా సహించడానికి గల సహాయమును దయచేయండి. ఇదిగో నాయన, ఇలాంటి గొప్ప మాటలు, మమ్మల్ని పరలోకానికి నడిపించే మాటలు యూనివర్సిటీ ద్వారా మాకు నేర్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ కర్ణాటక ప్రాంతంలో నాయన ఈ పనుల్లో మమ్మల్ని మరి రేపుతున్నటువంటి అన్నయ్య గారిని బట్టి, అతని కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అనేకులు నాయన ఈ శిక్షను తర్ఫీదు పొందుతున్నారు. వాళ్ళు చక్కగా ఈ వాక్యాన్ని నేర్చుకొని లోకానికి ప్రకటించే ఆ పనిలో వాళ్ళందరూ ఉండడానికి గల సహాయమును దయచేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, అందరికి వందనాలండి.